కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. భారతదేశ ఆశాకిరణానికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ కామెంట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజాసేవా భవన్లో ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీకి బర్త్డే విశేష చెప్పారు. రాహుల్ గాంధీకి బర్త్డే విశేష చెప్పారు. ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు ఆయన కలవబోతున్నారు. ఢిల్లీకి వెళ్లిన అనంతరం అక్కడ కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్తో భేటీ అయ్యారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు చర్చిస్తున్నారు. సాయంత్రం ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ను సీఎం కలవబోతున్నారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు గంచెల కాంతం. పార్క్ హయత్లోని సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళతో ఏం చేశావో తనకు తెలుసునంటూ ఫైర్ అయ్యారు. 2015లో కేటీఆర్ మంత్రి హోదాలో నువ్వు చేసిందేమిటి అని నిలదీశారు. తన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని త్వరలో బయటపెడతానంటూ హాట్ కామెంట్స్ చేశారు గంచెల కాంతం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇవాళ సిట్ విచారణకు ప్రభాకర్ రావు మరోసారి హాజరు కాబోతున్నారు. కాగా నిన్న ప్రణీత్ రావు 8 గంటల పాటు అధికారులు విచారించారు. ఇవాళ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును ఇద్దరిని కలిపి విచారిస్తున్నారు సిట్ అధికారులు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు భూస్థాపితం చేస్తారని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపించింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల్లో విప్లవం మొదలైందని, రెంటపాళ్ల పర్యటన విజయవంతమైందన్నారు ఆయన. ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వెల్లడించారు జగన్. పల్నాడులో అనుమతులకు విరుద్ధంగా నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేశారని, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించారంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కట్టెంపూడిలో బారికేట్లు తొలగించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించి వారి పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ అంబటిపై కేసు ఫైల్ చేశారు. హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువులోకి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న విధులకు వెళ్లిన యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుర్గం చెరువులో డెడ్ బాడీ గుర్తించారు. కేబుల్ బ్రిడ్జ్ నుంచి దుర్గం చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలు సుష్మగా గుర్తించారు పోలీసులు. మహారాష్ట్ర ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో పలు విమానాలు రద్దు చేశారు విమానయాన అధికారులు. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబైలో పాఠశాలకు సెలవులు ప్రకటించింది మహాప్రభుత్వం. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 6,000కు పైగా యాక్టివ్ కేసులు నమోదవగా ఇప్పటి వరకు 113 మంది మృతి చెందారు. ట్రంప్ చెబితే తాము కాల్పుల విరమణ చేయలేదంటూ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్తో గొడవ నేపథ్యంలో సీజ్ ఫైర్ ఒప్పందంలో అమెరికా జోక్యం లేదని చెప్పారు. భారత ఆర్మీ దూకుడును తట్టుకోలేకనే పాక్ కాలబైరానికి వచ్చిందని స్పష్టం చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే ఉద్ఘాటించారు. దీనిపై స్పందించిన భారత ప్రధాని ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని మరోసారి తేల్చి చెప్పారు. ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. ఇందులో తన జోక్యమేమీ లేదని, భారత పాక్ దేశాలే ఉద్రిక్తతలు పరిష్కరించుకున్నాయని చెప్పారు ట్రంప్. ఇరాన్ నుంచి భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఆర్మేనియా నుంచి ఇక భారత్ చేరుకున్న తొలి విమానంలో 110 మంది ఇండియన్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ముందు ఉక్రెయిన్తో మధ్యవర్తిత్వం చేసుకోవాలని సలహా ఇచ్చారు ట్రంప్. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు నిర్వహిస్తోంది. ఈ ఘటనలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ఇరాన్ క్షిపణులు ధ్వంసం చేశాయి. ఆసుపత్రులు, స్కూలు, సివిల్ ప్రాంతాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది.
హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం F1 భారీ అంచనాల మధ్య ఈ నెల 27న దేశవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఫార్ములా 1 అనగానే ప్రేక్షకుల మధ్యలో మెదిలేది కారు రేసుల నేపథ్యంలో సాగే కథా చిత్రం తెలుగులోనూ రిలీజ్ కాబోతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లాండ్తో మొదటి టెస్టు మ్యాచ్కు ముందు కరుణ్ నాయర్ గాయపడ్డాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ప్రసిద్ధ కృష్ణ వేసిన బంతిని అంచనా వేయడంలో కరుణ్ విఫలమయ్యాడు. దీంతో ఆ బంతి అతడి పక్కటెముకలకు బలంగా తాకింది. దీంతో కాసేపటి వరకు అతడు ఇబ్బంది పడ్డాడు. కానీ తర్వాత మరోసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ను ప్రారంభించాడు. దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లోని ప్రధాన సూచీలు మొత్తంగా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక సెన్సెక్స్ 40 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్ల స్వల్ప నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు పడబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.